మన సింగరాయకొండ పట్టణంలో ఉన్నటువంటి కొండేపి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవం 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భముగా ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, వీర మహిళలకి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ అధినేత కొన్నిదన పవన్ కళ్యాణ్ గారికి, మరియు మన కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, మరియు మార్కెట్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యానికి, అలాగే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు వడా కమిటీ చైర్మన్ షేక్ రియాజ్ గారికి ఈ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఒక నూతన పథకం మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అదేంటంటే స్త్రీశక్తి పథకం అని పేరు పెట్టి దాని ద్వారా మహిళలకి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. స్వతంత్ర దినోత్సవం అంటే దేశ ప్రజలకి బ్రిటిష్ వారి చెరల నుండి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. అలాగే ఈరోజు ఆ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కూటమి ప్రభుత్వము మహిళలకి రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా సరే ఫ్రీగా ప్రయాణం చేసేటువంటి స్వతంత్రం మన కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ పథకము ప్రజలు చక్కగా వినియోగించుకోవాలని, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎవరైనా సరే ఎక్కడి నుండి ఎక్కడికైనా సరే అంటే ఫ్రీగా వస్తుందని చెప్పి ఉచిత ప్రయాణాలు కాకుండా ఒక ఎమర్జెన్సీ ఉన్నటువంటి క్రమంలో ప్రయాణించేటువంటి క్రమంలో ఈ పథకాన్ని వినియోగించుకోవాలని మహిళలకి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఎంతో కష్టంలో ఉన్నా కూడా, ఎంతటి భారమైనా సరే భరిస్తూ ఈరోజు ఈ పథకాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. కాబట్టి చిన్న చిన్న వాటికి వినియోగించుకోకుండా ఒక ఇంపార్టెంట్ అనేటువంటిది ఈ పథకానికి ఉన్నటువంటి విలువని తెలుసుకొని ఆ విలువలతో పథకాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా నేను కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పాత్రికేయ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సింగరాయకొండలో జనసేన పార్టీ ఆఫీస్లో మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ జాతీయ జెండా ఆవిష్కరించి మన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది ప్రాణత్యాగాలకు చేసి అమరులయ్యి మన దేశానికి స్వతంత్రాన్ని తెప్పించారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన దేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా 79వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మన దేశ ప్రజలు పూర్వీకులు వాళ్ళు కుల మత భేదాలు అనే ఏమి చూడకుండా అందరూ కలిసి కట్టుగా మనకి స్వతంత్రం రావడం కోసం బ్రిటిష్ వారితో పోరాడి ముస్లిమ్స్ అని, హిందూస్ అని, సిక్కులని, క్రిస్టియన్స్ అని ఇలాంటి మత భేదాలు ఏమి పెట్టుకోకుండా వాళ్ళందరూ కలిసి కట్టుగా పోరాటం చేసి ఈరోజు మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మనం ఈరోజు మన భారతదేశ ప్రజలు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి మన భారతదేశంలో కట్టుబాట్లన్నిటికీ కట్టుబడి ఉండి ముందుకెళ్దామని ఈ 79వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. శుభాకాంక్షలు తెలుపుతూ తెలియజేసుకుంటా ఉన్నాను. ये मेरा इंडिया, ये मेरा इंडिया, I love my India.